దేవుడు మనకి ఇల్లును ప్రభు అనుగ్రహించారు. ఈ నీడలో ఉండి ఆయన నీడను అనుభవించటానికి దేవుడు మనకి గృహాన్ని ప్రభు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గనుక దేవుని పిల్లలు బహు జాగ్రత్త కలిగిన వారై దేవుని యొక్క విశ్రమ స్థానం అనబడుచున్న ఆయన రెక్కల నీడలోనికి రాగలిగితే మన జీవితాలకు విశ్రాంతి ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ఈ పూట ఒక కుటుంబం దీవించబడాలి అని అంటే, ఒక కుటుంబం పైకి రావాలి అని అంటే, ఒక కుటుంబం ఘనతాస్పదముగా మార్చబడాలి అని అంటే ఆ కుటుంబం ఎలాగుండాలో కొన్ని విషయాలను దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేద్దాం. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనాన్ని దయచేసి చదివి పెట్టండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ఇక్కడ 2 కుటుంబాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి శరీర సంబంధమైన కుటుంబం, 2 ఆత్మ సంబంధమైన కుటుంబం. హల్లెలూయా. ఒకటి శరీర సంబంధమైన కుటుంబం, 2 ఆత్మ సంబంధమైన కుటుంబం. శరీర సంబంధమైన కుటుంబమేమో అంతకంతకు నేరసిల్లిపోతుంది, ఆత్మ సంబంధమైన కుటుంబం అంతకంతకు ప్రబలుతుంది. ఈ రోజున మన కుటుంబం శరీర సంబంధమైన కుటుంబముగా ఉంటే అన్ని విషయాలలో దిగజారాల్సిపోవస్తుంది. ఈ శరీర సంబంధమైన కుటుంబము ఎవరు అనగా భక్తిహీనులే ఆ శరీర సంబంధమైన కుటుంబం. ఆత్మ సంబంధమైన కుటుంబము అనగా ఎవరు అనంటే దేవునిని మహిమపరుస్తూ దేవుని కొరకు బ్రతుకుతూ నిష్ఠ నియమముతో పరిశుద్ధ జీవితముతో ఎవరైతే ప్రభువు కొరకు నిలబడుతూ ఉంటారో అది ఆత్మ సంబంధమైన కుటుంబముగా ఉన్నది. హల్లెలూయా. గనుక దేవుని పిల్లలు ఆత్మ సంబంధులుగా ఉండాలి. ఇక్కడ శరీర సంబంధమైన కుటుంబమేమో ఈ శరీర సంబంధమైన జీవితం ఎలాంటిది అని అంటే శరీర విషయములను గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. శరీర ఆలోచనలే వారు కలిగి ఉంటారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇదే తపన శరీరానుసారులది. అమ్మా, శరీరానుసారుల యొక్క స్వభావం ఎలాగుంటుంది అని అంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని శరీరానుసారులు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఆత్మ సంబంధమైన వారు చాలా వివేకము కలిగి శరీరాన్ని జయించి, తిండిని జయించి, లోకాన్ని జయించి ప్రభు కొరకు కట్టబడుచున్న వారే ఆత్మానుసారమైన కుటుంబం. హల్లెలూయా. ఈ రోజున మనం ఎలాగూ బ్రతకాలి అని అంటే ఆత్మ సంబంధమైన కుటుంబముగా బ్రతుకుతుండాలి. శరీర సంబంధమైన కుటుంబంగా బ్రతికితే నేరసిల్లిపోతావు, బలహీనపరచబడతారు, కృంగిపోతావు, అలసిపోతావు. నీవింకా లోకస్తులుగా బ్రతుకుతుంటే నీవు నేరసిల్లిపోవటం తథ్యం, ఖాయం. అదే ఆత్మ సంబంధంగా బ్రతుకుతా ఉంటే ఈ ఇల్లు ఎట్లా కట్టబడిందో నీ జీవితాన్ని దేవుడు అలా కట్టడం ప్రారంభిస్తాడు. ఆయన ఒక్కసారి ఇల్లు కట్టడం ప్రారంభిస్తే ఆ ఇల్లు ఎంత సుందరంగా మార్చబడుతుందో. అమ్మా, కీర్తనాకారుడు ఇలాగ రాస్తాడు కదా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు వారి ప్రయాస వ్యర్థం. ఒక కుటుంబాన్ని ఆయన కట్టాలి. ఆయన కట్టిన ఇల్లు అందంగా ఉంటుంది.
ఒక మేస్త్రి కట్టిన ఇల్లే ఇంత అందంగా ఉంటే దేవుడు కట్టిన ఇల్లు ఎలాగుండాలి? నీ ఇల్లు దేవుని చేత కట్టబడిందేనా తమ్ముడా, అన్నా, అక్క, చెల్లి? నీ ఇల్లు దేవుని చేత కట్టబడుతున్న గృహమేనా? నీ ఇల్లు దేవుని చేత పునాది వేయబడిందా? నీ ఇల్లు దేవుని యొక్క కాంతిలో వెలిగించబడుతుందా? నీ యొక్క ఇల్లు దేవుని యొక్క ఆహారముతో నింపబడిందా? నీ యొక్క ఇల్లు దైవ బంధువులతో నింపబడి ఉన్నదా? నీ ఇల్లు దైవ స్నేహముతో నింపబడి ఉన్నదా? నీ ఇల్లు దైవాకర్షణ కలిగిన ఇల్లేనా, లేకపోతే శరీరాకర్షణ ఇల్లా? చాలామంది ఇల్లులు చూస్తే, అబ్బా ఈ ఇల్లు భలే బాగుందే, ఈ ఇల్లు భలే అందంగా కట్టబడిందే, ఈ ఇల్లు భలే రంగులు రంగులుగా మార్చబడిందే అని చెప్పేసి చాలా సంతోషిస్తాం. అమ్మా, మన ఇల్లు మనుషులను ఆకర్షించిన దానికంటే కూడా ఆత్మీయులను ఆకర్షించేదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ఇల్లులు దయ్యాలు ఆకర్షించే ఇల్లులుగా ఉంటాయి. ఎందుకంటారేమో, అందుకని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇంటి ముందు గారకంప పెట్టుకోవటం, ఇంటి ముందు రాడ్డు ఒకటి పెట్టుకోవటం, అమ్మా ఇంటి ముందు నిమ్మకాయలు పెట్టుకోవటం, ఇంటి ముందు గుమ్మడికాయలు పెట్టుకోవటం, ఇవన్నీ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఒక భయం. అమ్మా, సైతానుడు ఇంట్లోకి వస్తాడని ఒక భయం. అంటే ఏ ఇల్లుగా ఉంది నీది? సైతానుడు వచ్చిపోయే ఇల్లుగా ఉన్నదా? అబ్రహాము ఇంటికి దేవుని సేవకులు వచ్చి వెళుతూ ఉంటారట. హల్లెలూయా. దేవుడే పరలోకాన్ని విడిచి లోకానికి దిగి వచ్చిన దేవుడే అబ్రహాము ఇంటిని దర్శించే ఇల్లుగా ఉన్నది. బిడ్డలారా, నీ ఇల్లు దేవుడు దర్శించాలి. నోవహు ఇంటిని దేవుడు దర్శించాడు, నీ ఇంటిని దేవుడు దర్శించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇల్లు దేవుడు దర్శించే ఇల్లుగా ఉంటే ముయ్యబడిన ద్వారాలు తెరవబడతాయి. నీ ఇల్లు దేవుడు దర్శించే ఇల్లుగా ఉంటే నీ దుఃఖం తీరిపోతుంది. నీ ఇల్లు దేవుడు దర్శించే ఇల్లుగా ఉంటే ఆ ఇల్లు సుఖశాంతులతో నింపబడతాయి. నీ ఇల్లు దేవుడు దర్శించే ఇల్లుగా ఉంటే చీకటి పారిపోతుంది. నీ ఇల్లు దేవుడు దర్శించే ఇల్లుగా ఉంటే బిడ్డ, ఆయన నీ ఇంట్లో నివాసం ఉంటాడు. హల్లెలూయా. అబ్రహాము ఇంట్లో దేవుడు నివాసం ఉన్నాడు. ఒక రాత్రంతా దేవుడు గడిపాడు. నీ ఇల్లు దేవుడు దర్శించే ఇల్లుగా ఉంటే ఆయన నీతో ఉండటానికి ఇష్టపడతాడు. అమ్మా, ఒక దైవజనుడు రావటానికే ఇన్ని సన్నాహాలు చేస్తే, ఇంత శుభ్రం చేస్తే, దేవాతి దేవుడు నీ ఇంట్లోనికి రావటానికి, దేవాతి దేవుడు నీతో ఉండటానికి, దేవాతి దేవుడు నీతో గడపటానికి, దేవాతి దేవుడు నిన్ను హెచ్చించటానికి, దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవాతి దేవుడు నిన్ను ఘనపరచడానికి నీవు ఆయనకు నీ ఇంట్లో ఎన్ని ఏర్పాట్లు చేశావు, ఎన్ని ఏర్పాట్లు నువ్వు కలిగి ఉన్నావు. బిడ్డలారా, శరీర సంబంధమైన సేవకుడు వస్తేనే శరీర సంబంధమైన ఆహారాన్ని సిద్ధపరుస్తున్నారు, ఇంటి వాతావరణాన్ని మార్చివేశారు, ఇల్లంతటినీ శుభ్రపరుచుకున్నారు. మరి దేవుడు రాగలిగితే, దేవుడు నీ ఇంట్లోనికి రావాలని ఆయన తీర్మానము చేసుకుంటే నీ దగ్గర ఆయన ఆకలి తీర్చగలిగిన ఫలాలు నీ దగ్గర ఉండాలి కదా. ఆయన నీ ఇంట్లో నివసింపదగిన యోగ్యమైన ఇల్లుగా, అటువంటి ప్రవర్తనగా నీ ప్రవర్తన మార్చబడగలిగితే నా దేవుడు నీ ఇంటిలో నుంచి వెళ్ళటానికి తడువు చేస్తాడు. నా మాట మీకు అర్థమైందా? నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ఆయన తడువు చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గనుక నా దేవుని పిల్లలారా, బహు జాగ్రత్త కలిగిన వారి ఎవరి కుటుంబాన్ని వారు కట్టుకోవాల్సిన సమయం ఇది. ఎవరి ఇంటిని వారు కట్టుకోవాల్సిన సమయం. అమ్మా, ఒక్క మాట చెప్పాలి అని అంటే, ఈరోజు ఎవరు ఇల్లు కట్టుకున్నా ఇంకొకరు ఓర్వలేని స్థితిలో నీకు వచ్చారు. ఈరోజు ఎవరు ఇల్లు కట్టుకుంటా ఉన్న వారితో కలిసి సంతోషించటానికి లేకుండా ఉంది. ఈరోజు ఎవరు ఇల్లు కట్టుకున్నా అమ్మా కళ్ళల్లో నిప్పులు పోసుకొని చూస్తూ ఉన్నారు. అటువంటి పాపపు ఇష్టమైన ప్రజల మధ్యలో బ్రతుకుతున్నావు. కానీ నేను ఎప్పుడు అనే మాట, కుళ్ళుకున్నవాడే కుళ్ళిపోతాడు.
తర్వాత కడతలే, తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత చేద్దాం, పర్లేదు. వచ్చేయండి మీరందరూ, ఇంకా కూర్చోండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక అర్ధ గంటలో అయిపోతుంది, రండి లోపల కూర్చోండి. అమ్మ ఆశీస్సులక్క, నువ్వు తుడుచుకోవటం ఇంక అయ్యే చేసుకో బాగా. రా బియ్యమైన తినిపోతా నేను. దా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అమ్మా 5 లేచి శుభ్రంగా యాడి చేసుకుంటే ఈ పాటికి పని కూడా అయిపోను. మీరు అంత పంపుకున్నారో చూసుకోండి. హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలు బహు జాగ్రత్త కలిగిన వారే గమనించాలి. అమ్మా, దేవుని పిల్లలు దైవ నివాసముని ఇంట్లో ఉండేటట్లుగా చూసుకోవాలి. దైవ ప్రాధాన్యత కలిగిన ఇల్లుగా ఉండేటట్లుగా చూసుకోవాలి. మనుషులకి ఇంట్లో ప్రాధాన్యత కాదు. అమ్మా, మనుషులను సంతోషపెట్టువాడనైతినా నేను క్రీస్తు దాసుడనే కాకపోతున్నాడు. మనము మనుషులను సంతోషపెట్టువారముగా కాక దేవునిని సంతోషపరచువారిగా, దేవునిని మహిమపరచువారిగా, దేవునికి ప్రార్థించువారిగా, దేవుని సన్నిధిలో స్తుతించువారముగా బ్రతుకుదముగాక. అమ్మా, 1 ఆత్మ సంబంధమైన కుటుంబం, 2 శరీర సంబంధమైన కుటుంబం. శరీర సంబంధమైన కుటుంబమేమో నీరసిల్లిపోతుంది, ఆత్మ సంబంధమైన కుటుంబం ప్రబలిపోతుంది. హల్లెలూయా. శరీర సంబంధమైన కుటుంబం ఎలాగుంటుంది, ఆత్మ సంబంధమైన ఇల్లు ఎలాగుంటుంది అంటే, శరీర సంబంధులు దేవుని మాట వినరు. ఎవరు? శరీర సంబంధులు దేవుని మాటను వినరు. దేవుని మాట వినేవారు ఎవరు, ఏ కుటుంబం వింటుంది అని అంటే ఆత్మానుసారులే వింటారు. హల్లెలూయా. అమ్మ, ఆత్మానుసారులు ఎవరు అని అంటే సరిదిద్దబడితే సరిదిద్దుకుంటారు. అమ్మ, సరిదిద్దితే సరిదిద్దుకుంటారు. హెచ్చరిస్తే ఆ హెచ్చరికను తీసుకొని ఆ జీవితాన్ని ప్రభు కొరకు మలుచుకొని ప్రభు కొరకు నిలబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అమ్మ, సౌలు ఎవరు? చదువు. శరీర సంబంధమైన కుటుంబీకుడు. సౌలు ఎవరు? శరీర సంబంధమైన కుటుంబీకుడు. 10వ అధ్యాయం 24వ వచనం, మొదటి సమూయేలు. హల్లెలూయా. 27 పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతడు చెవిటివాడైనట్లు ఊరకుండెను. హల్లెలూయా. అమ్మా, ఇక వినండి బిడ్డలారా, ఏ కుటుంబం ఇది? శరీర సంబంధమైన కుటుంబం అనందర మాట. శరీర సంబంధమైన కుటుంబంలో గాడిదలు ఉంటాయి. ఎక్కడ? శరీర సంబంధమైన వాని దగ్గర గాడిదలు. ఆత్మానుసారమైన కుటుంబములో దేవుని పిల్లలు ఉంటారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ సౌలు ఎవరు అంటే గాడిదలు కాయువాడు. ఎవరు?
కానీ దేవుని యొద్ద ఆత్మ సంబంధమైన వ్యక్తి రాగలిగితే, ఆత్మీయుడు రాగలిగితే, ఆత్మీయ కుటుంబం రాగలిగితే దేవుడు పలికే మాట ఏంటో తెలుసా? రా బిడ్డా, నేను నిన్ను మనుష్యులను పట్టు జాలరిగా చేస్తాను. హల్లెలూయా! మనుషులను నడిపించు జాలరిగా, మనుషులను పట్టుకొను జాలరిగా, మనుషులను నా రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరచగలిగిన వారిగా నేను మిమ్మల్ని మారుస్తాను. అమ్మా, శరీర సంబంధికుడేమో గాడిదలు కాసుకుంటున్నాడు, ఆత్మ సంబంధికుడు చెప్పండి మనుషులను పట్టు జాలరి. హల్లెలూయా! గొర్రెలను మేపే కాపరి, అనేకులను ప్రభు వైపు త్రిప్పే కాపరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూలవాక్యాన్ని చదవని మరొకసారి 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం దయచేసి చదవండి. విజయమ్మ ఉన్నావా? చదువు. సౌలు కుటుంబీకులను బహుకాలంగా యుద్ధాలు జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం నేరసిల్లెను. అమ్మా, సౌలు కుటుంబమేమో నేరసిల్లిపోతుంది, దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలిపోతుంది. ఆ అభిషేకం మీ మీదకి వచ్చును గాక. మీ ఇల్లు నేటి నుండి ప్రబలును గాక. దేవుని ఆశీర్వాదాలతో ప్రబలును గాక. దేవుని ఆలోచనలతో ప్రబలును గాక. దేవుని ఆత్మతో ప్రబలును గాక. దేవుని సమృద్ధితో ప్రబలును గాక. దేవుని కృపలతో ప్రబలును గాక. దేవుని మార్గాలతో ప్రబలును గాక. ఆత్మ నడిపింపుతో మీరు ప్రబలుదురు గాక. హల్లెలూయా! నీది ఆత్మ సంబంధమైన కుటుంబముగా ఉంటే నీ ఇల్లు ప్రబలుతుంది. శరీర సంబంధమైన కుటుంబముగా ఉన్నావా, నీ యొక్క జీవితం, నీ ఆత్మ, నీ యవనం రోజు రోజుకి దిగజారిపోతుంది, నేరసిల్లిపోతుంది. నా ప్రియులరా, దేవుడి మాట మీతో చెప్పమన్నాడు. మీ కుటుంబం ఆత్మ సంబంధమైన కుటుంబంగా ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! అమ్మా, మీరు శరీర సంబంధుల, ఆత్మ సంబంధుల? ఆత్మ సంబంధులకి, ఇప్పుడు శరీర సంబంధులకి శరీర సంతానం వచ్చిందిగా. ఏది ఉందా? ఉంది. శరీర సంబంధం, శరీర సంబంధంగా శరీర సంతానం ఎవరు? లియా, శరీర సంతానం. ఇప్పుడు మనం ఆత్మీయులంగా ఆత్మీయ సంతానము కలిగి ఉండాలి. అది ఆత్మీయ కుటుంబాలలో కలిగి ఉండవలసిన సంతతి. హల్లెలూయా! అందుకనే యెహోషువ పుస్తకములో యెహోషువ అంటాడు కదా, ఇదిగో మీరు ఎట్టైనా చావండి, మీరు మీ తెప్పలు పడండి, మీరు ఏదైనా చేసుకోండి, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించుదము. హల్లెలూయా! హల్లెలూయా! అమ్మా బిడ్డలారా, మొదటిది సౌలు శరీర సంబంధుడు, దావీదు ఆత్మ సంబంధి. అమ్మా, ఇంకా చెప్పాలి అంటే సౌలు గాడిదలు కాసుకునేవాడు, కానీ దావీదు చెప్పండి గొర్రెల కాపరి. గొర్రెలు అది ఏది, దేనికి సాదృశ్యము అని అంటే ఆత్మ సంబంధమైన పరివారానికి సాదృశ్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అమ్మా, ఈ దావీదు ఎవరు అనంటే ఇశ్రాయేలుకు 2వ రాజు. అమ్మా, ఆత్మ సంబంధమైన కుటుంబంలో రాజులు ఉంటారు. ఆత్మ సంబంధమైన కుటుంబంలో రాజులు పుడతారు. రాజు అంటే ఎవరినైనా జయించేవాడు, ఏలేవాడు. మామూలు విషయం కాదు.
మన ఇంట్లో మనం ఏలికలంగా ఉండాలి, ఏలుబడి చేయు వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాన్ని ఏలుబడి చేసేవారిగా, అమ్మ మనకు అప్పగింపబడిన వారిని ఏలుబడి చేయువారిగా, అట్ ద సేమ్ టైం జయించువారిగా ఉండాలి. ఆత్మ సంబంధుడు ఎప్పటికప్పుడు శరీరాశలను జయిస్తూ ఉండాలి, నేత్రాశలను జయిస్తూ ఉండాలి, జీవపు డంబాన్ని జయిస్తూ ఉండాలి, లోక సంబంధమైన కార్యాలను జయిస్తూ ఉండాలి. జయించేవాని గురించి ప్రభు అంటాడు, నాతో కూడా నా సింహాసనంలో కూర్చుంటాడు. నాతో నా సింహాసనంలో. అమ్మా, ఐఎమ్ సో ప్రౌడ్ టు బి సే దిస్ వర్డ్. గర్వంగా ఈ మాట చెప్తున్నాను. జయించేవాడు ఆయన సింహాసనంలో ఆయనతో ఎప్పుడు ఏలుబడి చేస్తూ ఉంటాడు. వాడే రాజు, జయించినాడు. ఆత్మ సంబంధమైన కుటుంబములో జయించేవాడు ఉంటాడమ్మా. శరీర సంబంధమైన కుటుంబంలో ఓడిపోయేవాడు ఉంటాడు. సౌలు ఏమయ్యాడు? ఓడిపోయాడు. సౌలు ఓడిపోయాడు, శత్రువు ద్వారా ఓడిపోయాడు. అమ్మా, ఇంత మంచి ఇల్లు ప్రభు మీకు ఇచ్చాడు. రేపు చిన్న సమస్యలు ఏదైనా వచ్చినా జయించండి. దానికోసం, ప్రభు కోసం దాన్ని జయించండి. ఆటంకాలు రాని. యోబు ఇంటి మీదకి వచ్చిందా లేదా? వచ్చినాయి. అమ్మా, ఎన్నెర్రబడితే అమ్మా, ప్రవచనాత్మకంగా ఈ మాట చెప్తున్నాను మీకు. అమ్మా, సైతానగాడి దేవుని కన్ను ఎంత ఉన్నదో సైతానగాడు కూడా అంతే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు కాస్త సంధించారా, గాలికి చిన్న సందు చాలు, నీటికి చిన్న బెజ్జం చాలు, ప్రవేశిస్తుంది. ప్రవేశించి 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 మనం వెళ్తున్న ప్రయాణం అంతటిని ముంచేస్తుంది. అందుకనే be careful that God has given this great wonderful house for you. ఒక అద్భుతమైన నివాస యోగ్యమైన స్థలాన్ని, ఒక ఇంటిని ప్రభు మీకు బహుమానంగా ఇచ్చాడు నాన్న. ఈ నూతన సంవత్సరానికి మీకు ఒక బహుమానం. దిస్ ఈస్ ద గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ అవర్ గాడ్. అమ్మా, ఈ బహుమానాన్ని కలిగి ఉన్న మీరు దేవుని కలిగి ఉంటే ఈ బహుమానం యొక్క మెరుగు ఇంకా 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 దీని వైభవం, అమ్మ దీంట్లో నివసిస్తున్న నీ ఆశీర్వాదం, నీ ఆలోచనలు, అమ్మ నీ జ్ఞానం, నీ యొక్క సంపద సమస్తాన్ని కూడా దేవుడు వృద్ధి చేస్తూ ఉంటాడు. సౌలు కుటుంబీకులు శరీర సంబంధులు గనక ఓడిపోతారు నాన్న, ఇది గుర్తుపెట్టుకోండి. అమ్మా, శరీర సంబంధులు అయితే ఓడిపోతారు, ఆత్మ సంబంధులు రాజులు. హల్లెలూయా. రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా. నివసింపచేసి నందునా ఇదిగోన నివసింపచేసి నందునా ఇదిగోన స్తుతుల సింహాసనం, కృపామయుడా. నీలోనే నిలచి ఆత్మఫలము ఫలించుట కొరకు, నీలోనే నిలచి నా పైన నిండుగా ఆత్మవర్షము కుమారించు, ఆ పైన మాడదామందరం చెప్పబడుతూ ఆత్మవర్షము
కృపామయుడా నీలో యేసయ్యా కృపా శబలబరబ కతుడరబ కతుడరబ శబరబ కతుడ గ్లోరీ నౌదుడా నీలో నివసింప చేసినందునా ఇదిగో ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట ఇచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట ఇచ్చుటకు ఆపైన నిండుగా ఆత్మవర్షము చదవడు ఆపైన నిండుగా కుమారించు కృపామై శబల రమ కథుల రమ రమ శబ కథుల కౌన హరగదునోరి అంతర రమ శబ కథుల హల్లెలూయా రమ శబోరి అంతర రమ కథుల రికల రమ శబ రమ కథుల అంతర రమ కథుల ఇల్లు దేవుని ప్రసన్నతతో నింపబడుతూ ఉన్నది పూట దేవుని యొక్క దైవ నివాసముని ఇంట్లో ఉండును గాక రికల రమ శబ రమ కథుల తుడా 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 కల రమ శబ కథుల రిబా రమ రమ శబ రమ కథుల ఆపైన నిండుగా కృపామయుడా నీలోనా గట్టిగా నివసింపచేసి యేసయ్యా ఇదిగో నస్తుతుల సింహాసనం నీలో నివసింప చేసినందునా ఇదిగో నస్తుతుల సింహాసనం హల్లెలూయా బోలో యేసు మహారాజుకే రాజుల రాజుకే బోలో యేసు మసీహే హల్లెలూయా నీ కుటుంబం దేవుని బలముతో నింపబడును గాక ఆత్మ సంబంధమైన కృపలతో నింపబడుదురు గాక ఆత్మవరములతో నింపబడుదురు గాక ఆత్మఫలములతో నింపబడుదురు గాక హల్లెలూయా 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 ఆమేన్. సౌలు శరీర సంబంధి, కానీ దావీదు ఆత్మ సంబంధి. సౌలు కుటుంబం శరీర సంబంధమైన కుటుంబం, దావీదు కుటుంబం ఆత్మ సంబంధమైన కుటుంబం. సౌలు ఎలాంటి వాడో తెలుసా? బాహ్య దారుఢ్యము కలిగిన వాడు, బాహ్యంగా దారుఢ్యము కలిగిన వాడు, కాస్త శరీరము కలిగిన వాడు. కానీ దావీదుకు మాత్రం, దావీదు కుటుంబానికి మాత్రం ఆత్మ దారుఢ్యము కలిగిన వాడు, ఆత్మబలము కలిగిన వాడు. హల్లెలూయా. ఈ లోకానికైతే శరీర బలం సరిపోతుంది, కానీ దేవుని పిల్లలకు మాత్రం ఖచ్చితంగా ఆత్మ బలం కావాల్సిందే, కావాల్సిందే. మా నేను కూర్చుండుట లేచుట, లెగాలన్నా కూర్చోవాలన్నా నిలబడాలన్నా తినాలన్నా
ఆత్మబలం కావాలా? శరీర బలం అయితే పడుకొనే ఉంటాం, కానీ ఆత్మబలం మాత్రం లెగిసి మోకరిస్తాం, లెగిసి ప్రభును స్తుతిస్తాం. ఏ పరిస్థితి అయినా. అమ్మా, ఇంకా ఆత్మ సంబంధమైన కుటుంబాలు కొన్ని చెప్పాలి అని అంటే, దానియేలు అమ్మా సింహాల బోను ఎదురుంచుకొని ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? రోజుకు 3 సార్లు. ఇది ఆత్మబలం. ఆత్మబలం ఉన్నోడు లెగిసి ప్రార్థన చేసుకుంటాడు. శరీర బలం ఉన్నోడు పండుకోవటమే, కృంగిపోవటమే. అందుకనే ఇందాక మీరు మూలవాక్యాన్ని చదివారు, సౌలు కుటుంబం అంతకంతకు ఎందుకు అని అంటే ప్రార్థన లేదు, దేవుని యొక్క బలము లేదు, దేవుని మనస్సు లేదు. సౌలుకి అంత ఘనత ఇచ్చాడు నాన్న. చదవండి మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం దయచేసి చదివి పెట్టండి నాన్న. గార్ధబములు దొరికినవని అతడు చెప్పానని పినతండ్రితో అనెను గాని రాజ్యమును గురించి సమూయేలు చెప్పిన మాటను తెలపలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. అమ్మా, దేని గురించి మాట్లాడుతున్నా? నేరసిల్లిపోయాడు సౌలు, అంతకంతకు నేరసిల్లిపోతున్నాడు. దావీదు కుటుంబం ప్రబలిపోతున్నారు. దావీదును దేవుడు ఏం చేశాడు అన్నాడు? రాజుగా చేసిన ఆ క్యాడర్ నిలబెట్టుకోవాలి, ఆ లెవెల్ మెయింటైన్ చేయలే. అమ్మా, దేవుడిచ్చిన స్థానానికి సరితోగల, దేవుడిచ్చిన స్థానానికి తగినట్లుగా ఏనాడు ప్రవర్తించలే. అమ్మా, నేను రాజయ్యానన్న గర్వం వచ్చింది. నేను గాడిదలు కాసుకునే వాడిని, ఈ రోజున ఇన్ని లక్షల మందిని పరిపాలించే రాజు అయిపోయాను. అమ్మా, ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని శరీర సంబంధమైన కుటుంబాన్ని ఆత్మ సంబంధుడు వెంటనే గ్రహిస్తాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా, లోపట రండి, కనపడేట్టు కూర్చొని. ఇంకెవరు కూర్చున్నారటు? కుమారు, నువ్వు ఇంటోడు వేరారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, ఆత్మ సంబంధుడు ఎక్కడ ఉన్నా మనం గుర్తుపట్టవచ్చు. కూర్చో, ఏదో ఒక మూలకు పోరా. కొద్దిసేపట్లో అతడు గొల్యాతు, దావీదు అయిపోయిన తర్వాత గొల్యాతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. రారా బిడ్డ, రా, కూర్చోండి. మన ఇంట్లో పండగ జరుగుతుంది, రండి. రైట్, చూడు, మంచిగా గాయం చేయకుండా కూర్చుంది, అట్ట ఉండాల. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని ఎక్కడున్నా గమనించవచ్చు, శరీర సంబంధమైన కుటుంబాన్ని కూడా యాడున్నా గమనించవచ్చు. అమ్మా, శరీర సంబంధుల్ని పసిగట్టచ్చు. అయితే అద్భుతమైన విషయం చెప్తాను వినండి. సౌలు ఎవరు? ఆ శరీర సంబంధమైన వాణ్ణి ఇశ్రాయేలులో గుంపు కనిపెట్టింది. ఇశ్రాయేలు ఎవరు? దేవుని పిల్లలు. ఎవరు? దేవుని పిల్లలు, దేవుని స్తుతించేవారు, దేవుని మహిమపరిచేవారు. అటువంటి ఒక గుంపు సౌలును పసిగట్టి చూసి కానుకలు కూడా తేలేదంట. ఈ శరీర సంబంధి కానుకలు తెచ్చిన వేస్తే. చదవండి మాట. 27వ వచనం, 10వ అధ్యాయం 27వ వచనం, చివరి వచనం. మొదటి సమూయేలు పుస్తకం 10వ అధ్యాయం 27వ వచనం.
పనికి మాలిన గుంపు అని రాయబడిందే కానీ మంచిగానే గ్రహించారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నం ఉడికిందా లేదంటానికి మొత్తం పిసుకొచ్చావమ్మా. ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు, అది మంచిదా ఉడికిందా. మరి అక్క అన్నం ఉడికిందా, మరి ఉడికిందా అంటానికి మొత్తం పిసికావో ఒక మెతుకేనా? మరంతే సంగతులు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి హల్లెలూయా. అన్నం ఉడికిందా లేదా చూడటానికి, బంగాళదుంప ఉడికిందా అని చూడటానికి మొత్తం వేసుకుని అక్కర్లేదు. ఒక్కదాన్ని పట్టుకొని లేకపోతే ఒకదాన్ని గంట పెట్టాడు గుద్దితే చాలు. స్తోత్ర. ఇశ్రాయేలు పసిగట్టారు సౌలును. నువ్వు ఎలాంటి వాడివో నీ చుట్టుపక్కల ఉన్నవారు, మందిరానికి వెళ్ళేవారు, శరీరులు నిన్ను గమనిస్తున్నారు. ఆత్మీయులను బైబిల్ పట్టుకొని వెళ్తాడు, క్రమం లేదు, శరీర సంబంధి నువ్వు అని నీ చుట్టుపక్కల ఉన్నవారు నీ గురించి సాక్ష్యం చెప్పకుండా చూసుకో. అమ్మో, మందిరానికి పోయే వాళ్ళు ఎంత క్రమంగా ఉంటారా, మందిరానికి వెళ్ళే వాళ్ళు ఎంత ఓపిక కలిగి ఉంటారా, మందిరానికి వెళ్ళే వాళ్ళు ఎంత ప్రేమ కలిగి ఉంటారా, మందిరానికి వెళ్ళే వాళ్ళు ఎంత భారం కలిగి ఉంటారా, మందిరానికి వెళ్ళే వాళ్ళు ఎంత ఆశ కలిగి ఉంటారా, మందిరానికి వెళ్ళే వాళ్ళు ఎంత పరుగు కలిగి ఉంటారా అని నీ ఇంటిని గురించిన సాక్ష్యం బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. నిన్ను చూసిన వారు ఆ సాక్ష్యం చెప్పాలి. అది ఆత్మ సంబంధమైన ఇల్లు. లేదండి వాళ్ళు చర్చికి పోతారు కానీ గుద్దులాట తన్నులాట, అమ్మా వాళ్ళకి వెలకబడదు, నెమ్మది ఉండదు, వాళ్ళకి ఇంట్లో ప్రశాంతత ఉండదు, తపాలు విసిరేసుకుంటారు. స్తోత్ర. చాలా కుటుంబాలు నేను చూసున్నాను అన్న, నా ఎక్స్పీరియన్స్లో చాలా కుటుంబాలను చూశాను. ప్రశాంతత లేని కుటుంబాలు. అమ్మా ఒకవైపు పెళ్లి జరుగుతుంటే ఒకవైపు తగాద పెట్టుకునే కుటుంబాలు నేను చూశాను. ఒకవైపు ఇల్లు ఓపెనింగ్ జరుగుతూ ఉంటే ఇంకొక వైపు వాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునే వారిని చూశాను నేను. ప్రశాంతత ఉండదు, దైవ నివాసం ఉండదు. ఈ పూట మీ అందరికీ చెప్తున్నాను, దేవుని పిల్లలు ఆత్మ సంబంధులుగా, ఆత్మ సంబంధమైన కుటుంబాలుగా మీ కుటుంబాలు కట్టబడును గాక. హల్లెలూయా. ఇదిగో శరీర సంబంధమైన ఈ ఇల్లే ఇంత అందంగా కట్టబడితే ఆత్మ సంబంధమైన ఇల్లు ఇంకెంత బాగా కట్టుకోవాలమ్మా. దీనికోసం ఎంత సమయం, రాత్రి ఎన్ని గంటలకు దిగా ఉన్నాను పని నుంచి, అమ్మా 12 అయిన రోజులు ఉన్నాయి, 1 గంట అయిన రోజులు ఉన్నాయి, నిద్రలేని రోజులు ఉన్నాయి, అమ్మా ఆకలి దప్పిక అన్ని మానుకొని కట్టుకున్న రోజులు ఉన్నాయి, సుఖాన్ని పక్కన పెట్టి కట్టుకున్న రోజులున్నాయి, ఎదురు దెబ్బలు తగిలిన రోజులున్నాయి, గాయాలు పాలైన రోజులున్నాయి. ఈ శరీర సంబంధమైన ఈ ఇంటికే ఇన్ని గాయాలా, ఇన్ని ఆకలి దప్పులా, ఇన్ని నిద్రలేని రాత్రులా, ఇంత ప్రయాసన. మరి ఆత్మ సంబంధమైన కుటుంబానికి నీకు ఒక ఆకలి దప్పిక, నీకు ఒక ప్రయాస, నీకు కొన్ని గాయాలు, నీకు కొన్ని శోధనలు కూడా అవసరం. అప్పుడే ఇల్లు కట్టబడింది. ఏ బరువు మోయకుండానే కట్టబడిందా? అమ్మా ఎన్ని పరంజాలు కట్టుకున్నావు దీనికి, ఎంత ఒక్కడివి ఎంత తిప్పలు పడి ఉంటావు, ఎంత ప్రయాసపడి ఉంటారు ఇక్కడ పనిచేసిన కూలోళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ప్రయాస, ఈ వైభవం వెనక ఒక ప్రయాస. అమ్మా ఆత్మ సంబంధమైన జీవితం వెనకాల కూడా ఒక ప్రయాస ఉండాలి. అదే సాక్ష్యం, అదే ఆత్మీయ సంబంధమైన కుటుంబం అంటే. అమ్మా సౌలు కుటుంబం బా ఎట్టంటోడో తెలుసానా, చేతపడి చేసేవాడు దగ్గర పోతాడు. ఎవరు? సౌలు. అమ్మా చేతులు చూపి శరీర సంబంధి, ఇటు దేవుడు. నిన్న నా దగ్గరికి టైల్స్ పరవటానికి ఒక మేస్త్రి వచ్చిండు. మేస్త్రి వస్తేనమ్మా పక్కా క్రిస్టియన్, ఏసుప్రభు బిడ్డే, పేరుకి ఏసుప్రభు బిడ్డే,
కానీ ఏందయ్యా రేపు పనికొత్తరా అంటే ఇవాళ పండగ చేయాలి సార్ అంటాడు. స్తోత్రం. ఇవాళ ఏం చేయాలంట? పండగ. బాగా చూసి తీసుకున్నా గంటకో సిగరెట్ తాగుతున్నమ్మా, గంటకో సిగరెట్. ఎట్లా శరీర సంబంధులు ఎట్ట పుట్టగొడుగులాగా పుట్టుకొని వస్తున్నారో. వాళ్ళకి ఏం లేదు, టికెట్ అంటుకుంటే చాలు, అదే భక్తి వాళ్ళకి. అమ్మా, దేవుని వాక్యం, దేవుని సమర్పణ, దైవిక సంబంధమైన ఆశ, ప్రభు కోసం పరిగెత్తటం. అమ్మా, దేవుని పని కొరకు ఎంత దూరమైన నా ప్రభు పని కోసం, నా దేవుని కోసం. లోకం కోసం ఎన్ని సెలవులు పెట్టాం, దేవుని కోసం. అమ్మా, లోకం కోసం ఎన్ని పరుగులు తీసాం, మరి దేవుని కోసం. నీ కుటుంబం ఆత్మ సంబంధ కుటుంబముగా ఉండాలి అని అంటే నువ్వు కొన్ని త్యాగాలు చేయాలన్న. మన కుటుంబాలు కొన్ని త్యాగాలు అనండి, కొన్ని త్యాగాలు చేయాలి. సౌలు ఏ త్యాగం చేయలేదు, దావీదు మాత్రం సమస్తం త్యాగమే. జీవితాన్ని త్యాగం చేశాడు దావీదు. మరి ఇంకేం చేద్దాం? పొడువయ్యా, ఈట తీసుకొని పరిగెత్తుతున్నాను నాన్న, ఈట తీసుకొని సంపటానికి పొడువయ్యా, ఏం చేద్దాం? నేను నీ మీద మాత్రం కత్తెత్తను, నేను నీ మీద కానీ బడిసెత్తను. నువ్వు అభిషేకించబడిన వాడు, నువ్వు ఎవరివైనా కానీ నువ్వు అభిషేకించబడిన వాడు. నేను కత్తెత్తను. నువ్వు దేవుని చేత ఎంపిక చేయబడ్డావు, ఆ పేరు కోసమే నేను చేయెత్తను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చెప్పాలి అని అంటే, శరీర సంబంధులకి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, స్నేహాలు ఎక్కువ ఉంటాయి. ఆ స్నేహాలు కూడా ఎట్లుంటాయో తెలుసా? అమాలేకుల స్నేహాలు. అమాలేకుడు ఎవరో తెలుసా? దేవునికి గర్భశత్రువు. అమాలేకుడు ఎవరు? దేవునికే గర్భశత్రువు అట నాన్న. అటువంటి వాడితో దేవుని ఎంపికలో ఉన్న సౌలు అమాలేకుల స్నేహం వైపుగా తిరిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మా, అమాలేకుల రాజుతో పగపగలాడుతూ ఉన్నాడు, నవ్వుతా, కేరింతలు కొడతా, ఆనందిస్తూ ఉన్నాడు. కానీ అమ్మో నేను ఇక్కడ ఉండకూడదు, అమ్మో వీరితో నేను సహవాసం చేయకూడదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? అమాలేకులనే కానీ, పిల్లలనే కానీ, పెద్దలనే కానీ, పశువులనే కానీ, దుక్కిటెద్దులనే కానీ, గొర్రె మేకల మందలే కానీ, ఎవరినైనా కానీ నువ్వు వదిలిపెట్టదు, అందరినీ సమూల నాశనం చేయి. ఇది దేవుని మాట అయితే సౌలు ఏం చేశాడు? అందులో కొన్ని కొవ్విన వాటిని ఉంచుకున్నాడు అంట. మామూలు కూడా కాదు, కొవ్విన వాటిని ఉంచుకొని, అమాలేకుల రాజును ఉంచుకొని, సమూయేలు రాగానే ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, ఈ శరీర సంబంధికుడికి ఒక ఆత్మ సంబంధమైన ప్రవక్త అయిన సమూయేలును కూడా దేవుడు పెట్టాడు, బాగుపడతాడని. మా ఈరోజు మంచి సేవకులు ఉంచుకొని కూడా పాడైపోతున్నారు చాలామంది. నడిపించే నాయకుడు ఉండి పాడైపోతున్నారు, నడిపించే నాయకుడు ఉండి అమాలేకుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. చివరికి వారి పతనం అంతా ఇంత కాదు. ప్రైజ్ ద లార్డ్. చదవండి ఆ మాట. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం దయచేసి చదవండమ్మా. తిరిగి రాను. యెహోవా నిన్ను విసర్జించెను. శరీర సంబంధులను దేవుడు విసర్జిస్తాడు. అమ్మా, విన్నారా మాట? శరీర సంబంధులను దేవుడు విసర్జిస్తాడు. ఆత్మ సంబంధికులను, ఆత్మ సంబంధమైన కుటుంబీకులను దేవుడు అంగీకరిస్తాడు.
హల్లెలూయా. నీ ఇల్లు దేవుని చేత అంగీకరించబడుతుండాలి. నా అబ్రహాము ఇంట్లో దేవుని దూతలు ఒక రాత్రంతా ఉన్నారంట. ఎంత అద్భుతం! ఒక రాత్రంతా అంటే అది ఎంత అంగీకారమైన యోగ్యమైన ఇల్లుగా ఉంటే ఆ ఇంట్లో ఉండాలా. కొంతమంది ఇంట్లోకి పోతే ఎప్పుడు బయటికి పోతామని ఉంటుంది. కొంతమంది ఇంట్లోకి పోతే పోటు ఉండిపోతే బాగుండు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అమ్మా, కొంతమంది ఇంట్లో ఉంటే అదొక ప్రశాంతత, అదొక దైవిక వాతావరణం. అమ్మా, అంటే వాళ్ళు ఏదో ఏసీ పెట్టారనో ఏమా, లేకపోతే అది ఇది కాదు, వాళ్ళ మంచితనం, వాళ్ళ ప్రేమ. స్తోత్రం. అమ్మా, వాళ్ళ యొక్క కరుణ, హాస్పిటాలిటీ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఏంటి హాస్పిటాలిటీ అంటే? అమ్మా, ఆతిథ్యం. అమ్మా, చాలా గొప్పగా ఉంటుంది. ఆ ఇంట్లో ఉండటానికి ఇష్టపడతాం. స్తోత్రం చెప్పండి. దావీదు కుటుంబమేమో అంగీకరించబడితే సౌలు కుటుంబం విసర్జించబడుతుంది. ఎందుకు విసర్జించబడింది? సమూయేలు అంటున్నాడు కదా, యమయ్యా దేవుడు నిన్ను విసర్జించాడు. ఎవరంట? దేవుడు విసర్జిస్తే ఎట్లుంటుంది ఆ ఇల్లు? ఇప్పుడు నీ ఇంటికి మేము రామని మేము అందరం కలిసి అంటే ఎట్లుంటుంది నీ ఇల్లు? కుమారు, ఇప్పుడు నీ ఇంటికి మేము రామని చెప్పి ఊర్లో వాళ్ళు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు అందరు మేము మీ ఇంటికే రాము పోరా అన్నారు అనుకో, ఇంకా ఇల్లు దేనికి ఉంటుందా? ప్రశాంతంగా ఉంటుందా? ఎవరు రాని ఇల్లు ఎట్టుంటుందమ్మా? ఇంకా అటు ఈగలు తోలుకోవటమే. ఇంక అంతే, ఈగలు తోలుకున్న ఇల్లు లాగా ఉంటుంది. ఇంకా మనమే కూర్చొని తిట్లు, తన్నులు, గొడవలు, సమస్యలు, అల్లర్లు. మన ఇంటికి దైవజనులు వస్తూ వెళ్తుండాలి. ఆత్మీయులు, ప్రార్థనా పరులు వస్తూ వెళ్తూ ఉండాలి. దేవుని సువార్తను వినేవారు వస్తూ వెళ్తూ ఉండాలి. ఆ ఇల్లు ఆత్మ సంబంధమైన ఇల్లుగా మార్చబడుతుంది. స్తోత్రం చెప్పండి అలా. హల్లెలూయా. ఆ చదవండి 15:26. నీతో కూడా నేను, దైవజనుడు కూడా విడిచిపెడుతున్నాడు. దేవుడు విడిచిపెట్టిన వాడిని దైవజనుడు కూడా విడిచిపెడతాడు. విన్నారా? చాలా మంది చర్చిలలోంచి వెళ్ళిపోతారు. నువ్వు చర్చిని విడిచిపెట్టావు కాదు, దేవుని విడిచిపెట్టావు. నిన్ను దైవజనుడు విడిచిపెడతాడు, దేవుడు కూడా విడిచిపెడతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దైవ ఆత్మ సంబంధమైన దైవ సేవకుని మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. అప్పుడు దైవ నివాసం మనతో ఉంటుంది. అప్పుడు దైవ క్రమం మనతో ఉంటుంది. సమూయేలు వచ్చి సౌలుని తిడితే నువ్వెంత, నీ బతికెంత అన్నాడు చూస్తే ఇంక వాడికి ఏం బతుకుంటుంది చెప్పండి? స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, సౌలుకి ఏమీ లేదు అని అంటే దేవుని మాటను అంగీకరించే మనసు లేదు. దేవుని మాట వినేవాడు కాదు నానా. ఎవరు ఆశీర్వదించబడతారో చదువు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చదివి పెట్టినానా? కుమారు మంచి కూర్చోనా, మంచి కూర్చొని బైబిల్ది త్వరగా నాకు అందించాలి. మీరు బైబిల్ నువ్వే తీసుకుంటే ఎట్లా నువ్వు అసలు? నీకు మారు మనసు వచ్చునుగాక, దేవుడు నిన్ను మార్చి నాకు అనుకూలంగా మార్చునుగాక. చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఎట్టనాలంటే దేవుని మాట నిద్రపోతూ వినకూడదు, ఆలస్యంగా వచ్చి వినకూడదు, నిర్లక్ష్యంగా వినకూడదు, నీకు ఇష్టం వచ్చినట్లుగా వినకూడదు, నీకు ఇష్టం వచ్చిన సమయానికి వినకూడదు. దేవుడి మాట ఎలాగూ వినాలి అంటే శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అమ్మా, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు. చదుమ్మా. శ్రద్ధగా విని
నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే సౌలు హెచ్చించబడ్డాడా, నెరసిల్లిపోయాడా? నెరసిల్లిపోయా. ఎందుకో? మాట వినేవాడు కాదు. మాట ఏంటో అదే వచ్చింది తెప్పలో. అమ్మా మాట వినుట మేలు. ఆ మాట చూడండి. నువ్వు నైవేద్యాలు అర్పించేవాడి కంటే, దహన బలులు అర్పించు వాటి కంటే మాట వినుట శ్రేష్టం. అమ్మా మాట వినుట శ్రేష్టం. స్తోత్రం 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 స్తోత్రం. కూర్చోమ్మా, కూర్చో, లెగ్గొడుతూ కూర్చో. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చూడనా. చదువు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన దహన బలులను అర్పించుట వలన ఏందంట, నువ్వు కానుకలు ఎత్తే సంతోషిస్తాడా, దశంభాగాలు ఎత్తే సంతోషిస్తాడా, కూరగాయలు ఎత్తే. స్తోత్రం. నువ్వు ఏదైతే సంతోషిస్తాడు, బలులా దహన బలులా అర్పించుట వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించుకొనుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ, కమాండ్మెంట్, పోయే చేయిపో చెయ్యాలంతే. అది ఎందుకు చెయ్యాలి? నేనెందుకు చెయ్యాలి? ఇంకెవ్వరు లేరా? నో మోర్. అమ్మా ఏంటిది అది? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా ఆజ్ఞాపించాలి, ఆజ్ఞాపింపబడినవి చేయాలి. చేయిపో నాన్న, ఇది చేయిపో, అక్కడికి వెళ్ళి రాపో, ఇక్కడికి వెళ్ళి రాపో. దేవుని మాట వినుటకై దేవునికి ఒకడు కావాలి. చదువునా. పొటేల కొవ్వు అర్పించుట కంటే అది, నువ్వు దహన బలులు అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే మాట వినటం శ్రేష్టం. దా అప్పగించుకో. కుటుంబం ఇదిగో, ఇల్లు కట్టబడింది, నీ కుటుంబం కట్టబడాలి. ఇప్పటి నుంచి నీ జీవితం ఇల్లు కట్టబడింది, ఇల్లు కట్టబడింది. ఇప్పుడు కట్టబడింది ఇల్లే, ఇప్పుడు మీ కుటుంబం కట్టబడాలి. ఇక్కడ ఉంటున్న మీ జీవితాలు కట్టబడుతుండాలా. ఇల్లు ఇదిగో బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ మంచిగా మొక్కు పెట్టుకొని శుభ్రంగా చేసుకున్నారు. ఇల్లు కట్టబడింది, ఇప్పుడు మీ జీవితాలు కట్టబడాలి. ఇప్పటి నుంచి మీ ఆలోచనలు కట్టబడుతుండాలి. మిడిమిడి ఆలోచనలు ఇవి కట్టబడుతుండాలా, అమర్చబడతా ఉండాలి. ఒక్కొక్క రాయి అమర్చి ఎక్కడైనా చూడనా ఎంత బాగుంది గోడ. ఎక్కడైనా అరమరికలు ఉన్నాయి, ఇక్కడ లేవు, చెక్కిన గోడలాగా ఉండిపోయింది. అలాగనే దేవుని పిల్లలు చక్కబడినట్లుగా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి సారుగా. హల్లెలూయా. నీ మనస్సు కట్టబడాలి, నీ మనస్సును తిన్నగా నిలుపుకోవాలి. ప్రభు అన్నాడు మాట, నీ మనస్సును తిన్నగా నిలుపుకోవడము. నీ చూపు కట్టబడాలి, నీ మాట. మా కట్టబడిన మాట ఎట్లుంటుంది, కట్టబడని మాట ఎట్లుంటుంది? కట్టబడిన మాట స్థిరంగా ఉంటుంది, విశ్వాస సంబంధంగా ఉంటుంది, ఇతరుల గాయాన్ని కట్టే విధంగా ఉంటుంది, ఇతరులను నిలబెట్టే విధంగా ఉంటుంది, ఇతరులను ప్రోత్సహించే విధంగా ఉంటుంది. కట్టబడని మాట ఇంకొకరిని గాయపరిచే మాటగా ఉంటుంది, ఇంకొకరిని పడేసే మాటగా ఉంటుంది, ఇంకొకరిని దూషించే మాటగా ఉంటుంది, ఇంకొకరిని హేళన చేసే మాటగా ఉంటుంది, ఇంకొకరిని అపహసించే మాటగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంట్లో ఈ ఇల్లు కట్టబడింది, మీ మాటలు కట్టబడాలి. ఇప్పటి నుంచి భార్య భర్తల మధ్యలో మాటలు కట్టబడాలి, మీ మనస్సులు కట్టబడుతుండాలి.
మీ మార్గాలు కట్టబడుతుండాలి. మీ నడక కట్టబడుతుండాలి. మీరు చేసే చేష్టలు కట్టబడినట్లుగా ఉండాలి. మీ చేతి పనులు కట్టబడినట్లుగా ఉండాలి. మీ హృదయం కట్టబడినట్లుగా ఉండాలి. అమ్మా, ఒక్క మాట చెప్తాను వినండి. కట్టబడిన దానిలోనికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్ష గుడారము కట్టి ముగించిన తర్వాత దేవుడు తానే ఆయన ప్రత్యక్ష గుడారములోనికి దిగి వచ్చాడు. కట్టబడిన జీవితంలోనికి ఆయన దిగి వస్తాడు నాన్న. ఆయన ఉంటాడు. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన ఉన్నావని. నాల్పనలు నీవు పరిశుద్ధపరచు చున్నావని. యేసయ్యాని పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని చప్పట్లో నార్పణలు నీవు పరిశుద్ధ పరచు చున్నావని. మంద కాపరుల గుడారాలలో నీపైనే గాలిని గద్దించి గాలి మోడలు సియోను వాసమే నాకు మేలాయెను. గాలిని గద్దించి గాలి మేడలో పూల్చిన నీతో చాలేము నీడయే నాకు మేలాయెను. నార్పణలు నీవు పరిశుద్ధ యేసయ్యాని పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నాకై విజ్ఞాపన అమ్మా, విన్నారా దేవుని మాటలు? ఇప్పటి నుంచి ఏం కట్టబడాలి? మన జీవితాలు కట్టబడాలి. అమ్మా, చాలా మంది మందిరానికి పోతారు కానీ జీవితం కట్టుకోరు. వారి హృదయాలు కట్టబడినవిగా ఉండో, వారి ఆలోచనలు కట్టబడినవిగా ఉండో. ఈ షాలోం సహవాసములోనికి నీ జీవితాన్ని కట్టడానికి యేసయ్య నడిపించుకున్నాడు. హల్లెలూయా. ఈ షాలోం పెంతెకోస్తు అనుభవంలోనికి నిన్ను నడిపించినది దేనికో తెలుసా? నిన్ను కట్టడానికే. నీ మనస్సు కడతాడు ఇక్కడ, నీ మాటను కడతాడు ఇక్కడ, నీ ప్రవర్తనను కడతాడు ఇక్కడ, నీ యొక్క గురిని కడతాడు ఇక్కడ. పడిపోయిన ప్రాకారాలు కట్టబడుతున్నాయి ఈ షాలోం పెంతెకోస్తు సహవాసంలో. స్తోత్రం చెప్పండి గట్టిగాను. పడిపోయిన జీవితాలు మరలా తిరిగి కట్టబడుతూ ఉన్నాయి. ఎన్ని జీవితాలకు పునఃప్రతిష్ఠ చేశాను తెలుసా నేను? పడిపోయిన
కుటుంబాలు మరలా పునఃప్రతిష్ఠ చేయబడ్డ వాక్యము ద్వారా, ఈ షాలోం పెంతెకోస్తు సహవాసము ద్వారా ఎన్ని జీవితాలు దేవుడు కట్టుతూ వచ్చాడో. అమ్మా ఇల్లు కట్టుకున్నాం, అమ్మా లేకపోతే సందడి చేసాం, వంటలు వండుకున్నాం, ఈ కాదో ఇప్పటి నుంచి నీ జీవితం కట్టబడాలి. అది సంతోషం, దేవుడు సంతోషించే కాదు. ఇప్పుడు నేను సంతోషిస్తా. ఎట్టా బాబాలే కట్టుకున్నారు, సూపర్గా కట్టుకున్నారు అని చెప్పేసి నేను సంతోషిస్తానేమో కానీ, అయ్యా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అమ్మా దేవుని పిల్లలు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. అమ్మా రాత్రింబవళ్ళు మీ జీవితాలు కట్టబడటానికి మీరు ప్రయాసపడతా ఉండాలమ్మా, ప్రయాసపడుతున్నారు. అమ్మా తిండి మర్చిపోయి కూడా మీ జీవితాలను కట్టుకోవాలి. ఉపవాసముతో జీవితాలు కట్టుకోవాలి. ఇంట్లో ఉపవాసం ఉండి కట్టండి మీ జీవితాలను. ప్రార్థన జాగారములతోనూ జీవితాలను కట్టుకోండి. సజీవ యాగముగా సర్వాంగ హోమముగా మీ జీవితాలను ప్రభువుకు సమర్పించండి. స్తోత్రం చెప్పండి. సజీవ యాగముగా సర్వాంగ హోమముగా మీ జీవితాలను ప్రభువుకు సమర్పించుకొని అప్పగించుకొని, ప్రభు ఒక్కడే మా జీవితాలను కట్టగలిగిన వాడు, ప్రభు ఒక్కడే మా పైన ఆయన వారధి అయి ఉన్నాడు, ఆయన మా జీవితాలకు సారథి అయి ఉన్నాడు అని చెప్పి ప్రభువుకు మీ జీవితాలను అప్పగించుకోగలిగితే కట్టువాడిగా ప్రభు మీ కుటుంబాలను కట్టును గాక. హల్లెలూయా. రా ఇప్పుడు గొలియాతును గురించి చదువు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం. చాలు 17-11 చదువు. ఏంట్రా మీరు నిలబడండి, ఇద్దరు చేతులు పెట్టుకో. ఏం గొడవ చేస్తున్నారండి? ప్రార్థన అనుకుంటున్నారా, హాల్ అనుకుంటున్నారు? ఇది ఏమన్నా చేతులు పెట్టుకో మంచిగా. చదువు. శరీర సంబంధం వారికి భయాలు ఎక్కువ, శరీర సంబంధికుడికి భీతి. దేవుని వాక్యం అంటే భీతి నీకు దూరంగా ఉండాలి. ఆత్మ సంబంధికుడికి భీతి దూరముగా ఉండాలి, భయాలు దూరంగా ఉండాలి. భయపెట్టించే వాటిని వెక్కరించేవాడే ఆత్మీయుడు. హల్లెలూయా. భయపెట్టించే వాటిని వెక్కిరించేవాడు ఆత్మీయుడు. నన్ను భయపెట్టడానికి చాలా మంది లేశారు, కానీ నన్ను భయపెట్టడానికి వచ్చినోడు ఆడే భయపడతాడు. ఈడేంద్ర ఎంత గొమ్మటంలాగా ఉన్నాడు, గొండ్ర. మరి కథలని నిత్యము నిలుచు సియోను కొండ నేను. రాండి, 100 మంది కాదు 1,00,000 మంది వచ్చినట్టునే ఉంటా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవడొచ్చినా మనం ఎట్నే ఉండాలా. అమ్మా కత్తులు తీసుకొని వచ్చినట్టునే ఎట్నే నిలబడ్డా, కర్రలు తీసుకొని వచ్చినట్టునే నిలబడ్డా. 60-70 మంది 100 మందిని తీసుకొని వచ్చిన ఎట్లనే నిలబడ్డా. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు రా. ఎవడురా మీరంతా యూజ్లెస్ ఫెలోస్ అనుకున్నా, ప్రభు కోసం నిలబడి పని చేస్తున్నా. భయపడకూడదా? ఎవరు భయపడాలి? శరీర సంబంధులు. చదువు ఒకసారి ఆ మాట చదువు మళ్ళా. 17వ అధ్యాయం 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. సౌలును ఇశ్రాయేలు వారందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు విన్నప్పుడు ఏందంట? బహుభీతులు అంట. భీతులు కూడా గారు, బహుభీతులు. అమ్మా వాళ్ళే పెద్ద కోతులు, వీరు అందరికీ చాలా పెద్ద జాతులు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
విషారుగా స్తోత్రం చెప్పండి అమ్మా. ఏమయ్యారంటే సౌలు ఇశ్రాయేలులందరూ ఆ ఫిలిస్తీన్ల మాటలు విన్నప్పుడు, గొల్యాతు మాట్లాడే మాటలకు, ఫిలిస్తీన్లు మాట్లాడే మాటలకు భయపడ్డారంట. దావీదు ఏం చేస్తున్నాడు చదువురా తల్లి. కాదని యుద్ధం యెహోవాదే. చప్పలు కొట్టండి గట్టిగా. ఒకవైపు భయపడే గుంపు, ఒకవైపు దేవుని భయముతో యుద్ధం యెహోవాదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యెహోవాదే యుద్ధము. రాజులు మనకెవ్వరు లేరు. మనకెవ్వరు లేరు. సైన్యములకు మనవుడా, సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన అన్న. యుద్ధము సమరవతుడా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చి. అపవాది గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైనా యేసయ్యా మనహరుడా. యూదా గట్టిగా గట్టిగా ఆరాధించండి. ఇది ఆనందించే సమయం. యుద్ధము యెహోవాదే, యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. చెప్పనందరూ గట్టిగా. యుద్ధము యెహోవాదే. యుద్ధానికి మేము సంసిద్ధం. ఎందుకో తెలుసా? మన పక్షమున యుద్ధ సన్నద్ధుడైన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. యుద్ధానికి రాజు ఉన్నాడు, యుద్ధానికి నాయకుడు ఉన్నాడు, యుద్ధమాడు కలిగిన వాడు ఉన్నాడు. బిడ్డలారా, బిడ్డా ధైర్యం తెచ్చుకో. కుమారి ధైర్యం తెచ్చుకో. కుమారుడా ధైర్యం తెచ్చుకో. నీ రాజు నీ ముందు వెళ్తున్నాడు. నీ రాజు నీ ముందు వెళ్తున్నాడు. నాన్న నీకేం కాదు. అందరు చెప్పుకున్న మాట, నాకేం కాదు, నా ప్రభు నాతో ఉన్నాడు, ఆయన సైన్యములకు అధిపతి. దావీదు ఏమంటున్నాడు? యుద్ధం యెహోవాదే. సౌలు ఏమంటున్నాడు? భయం వేస్తుందిరా నాకు. ఒరే, ఈ కుటుంబీకుడు శరీర సంబంధుడు, భయం పుట్టే కుటుంబం శరీర సంబంధమైంది. ఆత్మ సంబంధమైన కుటుంబాల్లో భయాలుండవు. ఉంటే గింటే ఒకే భయం, అది దేవుడు చూస్తున్నాడన్న భయం. దేవుని భయమే ఉంటది కానీ ఆత్మీయులలో శరీర సంబంధమైన భయాలుండవు. రేపు ఏం తినాలా, ఏం కట్టుకోవాలా, రేపెట్ట,
రేపు 10 మంది పోగి మా మీదకు వస్తే మేమేం చేయాలా? శరీర సంబంధమైన మాటలు ఇంట్లో మాట్లాడమాకండి. ఈ ఇంట్లో ఏం మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది దైవ సేవకులు తిరిగే ఇల్లు, ఇది దైవజనులు సంచరించే ఇల్లు, దేవుడు సంచరిస్తున్న ఇల్లు, దేవుని వాతావరణం కలిగిన ఇల్లు, ఉపదేశం కలిగిన ఇల్లు, వాక్యం కలిగిన ఇల్లు. ఒకప్పుడు వాక్యం లేనప్పుడు మాట్లాడుకున్నారేమో, ఒకప్పుడు వాక్యం లేనప్పుడు తెంగరగా ఉన్నారేమో, ఒకప్పుడు వాక్యం లేనప్పుడు ఒకవేళ మీ ఇష్టానుసారంగా ప్రవర్తించారేమో. ఇప్పుడు వాక్యము నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వాక్యము నీకు వెలుగుగా ఉండాలి, ఆ వాక్యం నీ పాదాలకు దీపముగా ఉండాలి, ఆ వాక్యము నిన్ను వెలిగిస్తూ ఉండాలి, ఆ వాక్యం నిన్ను మండిస్తూ ఉండాలి, ఆ వాక్యం నిన్ను సరిచేస్తూ ఉండాలి, ఆ వాక్యము నిన్ను సియోను కొరకు సిద్ధపరిచేదై ఉండాలి. స్తోత్రం చెప్పండి హుషారుగా. అమ్మా, సౌలు కుటుంబం చదువు నాన్న, మరొకసారి చదువు 11. ఇంకా చాలు నాన్న, వినండి. ఇంకా ఈ సౌలు కుటుంబం అమ్మా, వాళ్ళే యుద్ధం చేయడానికి సిద్ధపడతారు వీళ్ళు, వాళ్ళే. కానీ ఆత్మ సంబంధమైన కుటుంబాలకి ఏదైనా యుద్ధాలు వస్తే మాత్రం మన యుద్ధములన్నీ దేవునికి అప్పగించుకోవాలని అప్పగిస్తారు. దావీదు ఎవరికి అప్పగించాడు? దేవునికి అప్పగించాడు. నేను చేయలేనయ్యా, నా వల్ల కాదు, నా జ్ఞానం సరిపోదు, నా బలగం. దావీదు వెనక అన్నం లేరా? చాలామంది ఉన్నారు. దావీదుకు పిలిస్తే కొంతమంది వచ్చే వాళ్ళు కూడా ఉంటారేమో. ఎంతమంది ఉన్న వారి బలాన్ని నమ్ముకోలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ బలాన్ని నమ్ముకోలేదు. ఈ రోజున మీ బలాన్ని మీరు నమ్మమాకండి, దేవుని బలాన్ని నమ్మండి, దేవుని బలం మీదనే ఆధారపడండి. ప్రతి యుద్ధాన్ని దేవునికి అప్పగించండి. అందరు చెప్పండి, ప్రతి యుద్ధాన్ని దేవునికి అప్పగించాలి, ప్రతి శోధన దేవునికి అప్పగించాలి, ప్రతి ఇబ్బందిని నువ్వు పోయి మీ అమ్మకు చెప్పుకొని, ఆయన పోయి వాళ్ళ అమ్మకు చెప్పుకొని, ఇవన్నీ శరీర సంబంధం. ఇప్పటి నుంచి మన యుద్ధాలన్నీ ప్రభువుకు అప్పగిస్తూ ఉండాలా, దేవుని మీద ఆధారపడతా ఉండాలా, దేవుని మీద ఆనుకుంటా ఉండాలా. అప్పుడు మన యుద్ధాలను ఆయన జరిగిస్తూ ఉంటాడు. మన యుద్ధాలను ఆయన మనకు జయమునిస్తూ నడిపిస్తూ ఉంటాడు. జయము మీద జయమిస్తూ ఉంటాడు. జయము మీద జయం అనందర మాట మామూలు కాదు. దేవుడట్టి కృప మీ అందరికీ అనుగ్రహించును గాక. అమ్మా, ఇంకొక మాట కూడా చదవండి. అమ్మా, భోజనాలు అయిపోయినాయా? మరి తల్లి, విస్తారమైన పనులు కలిగి ఉన్నావు, అవసరమైనది ఒకటే. అయిందమ్మా బువా, అయిందంటే ముగిత్తాలే, అసలు చెప్తా 3 దాకా. అయిపోతే నాకు ఒక సిగ్నల్ ఎదురుగొచ్చి 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదివిపెట్టరా. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కరణాయని దావీదు అడిగెను. సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు వద్దకు పిలవనంపిరి. రాజు, నీవే కదా? ఇప్పుడు 6వ వచనం చదువురా తల్లి. నీవు భయపడవద్దు, తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యుద్ధనే భోజనము చేయుదు అని సెలవీయగా. స్తోత్రం చెప్పండి గట్టిగా.
హుషారుగా స్తోత్రం చెప్పండి. అమ్మా, మన ఇల్లు ఎలాగూ ఉండాలి అంటే ఆత్మ సంబంధముగా ఉండాలి. ఆత్మ సంబంధమైన కుటుంబంలో, అమ్మా ఇటు చూడు, ఆత్మ సంబంధమైన కుటుంబంలో ఉపకారము చేసే వాళ్ళు ఉంటారు. అమ్మా, కొంతమంది ఇళ్ళకు పోండి, బొవ్వ కూడా బెటరు. ఏం బెటరు? అన్నం కూడా బెటరు. నువ్వు ఎన్ని తెప్పలైనా పడిపో, నువ్వు ఎంత ఆకలితోనైనా పో, అన్నం తింటావా అన్న పాపానికి పోదు. కొంతమంది ఇల్లు అట్ట కాదు, రాగానే కాలు కడుకో అన్నం తిందురా. ఏ ఇల్లు? ఆత్మీయుల కుటుంబంలో ఉపకారం చేసే వాళ్ళు ఉంటారు. శరీర సంబంధమైన కుటుంబాల్లో అపకారం చేసే వాళ్ళు ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు ఏం చేస్తున్నాడు? పోయా, నువ్వు కాలు చేతులు కడుక్కుంటా, నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయాలి ఇప్పటి నుంచి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ భోజనము పెట్టే ఇల్లుగా, ఉపకారము చేసే ఇల్లుగా మన కుటుంబాలు ఉండునుగాక. అమ్మా, శత్రువు ఆకలి తీర్చిన దావీదు కుటుంబం, శత్రువు యొక్క ఆకలిని తీర్చిన కుటుంబం దావీదు కుటుంబం. ఇంకొక మాట చదవండి, నేను ముగిస్తాను. మొదటి సమూయేలు 28వ అధ్యాయం 7వ వచనం. ఏ పిశాచి? కరుణా పిశాచి అట్ట కాదు. కరుణా పిశాచి అంటే ఏమనుకుంటారు? కర్ణ పిశాచి, అది కరుణ పిశాచి. నవ్వటానికి వచ్చింది మా మరి ఆ కంటోరు. అంతే మరి, ఆత్మీయులు సంతోషంగానే ఉంటాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. చదువుమా. అప్పుడు సౌలు, నా కొరకు నీవు కర్ణ పిశాచములు గల యొక్క స్త్రీని కనుగొనుడి, దాని చేత తండించుకొందునని ఏందేందోనా? ఏందిరా? కర్ణపిశాచము గల ఒకటే ఉన్నదని అతనితో చెప్పిరి. స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా ఆలకిస్తే ఈ సౌలు ఎవరు అనంటే దయ్యముల యుద్ధ విచారణ చేసేవాళ్ళు. అమ్మా, చాలా మందికి జ్వరం వచ్చినా యాడికి పోవాలా? డాక్టర్ సరిపోరు. శరీర సంబంధికులు యాడికి పోతారు తెలుసా? ఏమైందో కొంచెం చూడు, ఏమైనా దొక్కిందా, చేతులు చూపించు, ఊరికే ఇంకా ఏ పని. శరీర సంబంధులు కదా, శరీర సంబంధులు ఊరికే చేతులు చూపించుకోను, కాళ్ళు చూపించుకోను, మొహం చూపించుకోను. అమ్మా, నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాగా, కొంతమంది మొహాలు చూస్తే నాకు కూడా చెప్పొద్దు అయితే. స్తోత్రం. అమ్మా, సౌలు ఆడిగిపోతున్నాడంట. కర్ణ పిశాచి కలిగిన వారి దగ్గర విచారణ. ఎవరే యాడున్నారో చూడండి రా, ఏ ఊర్లో ఉన్నారో చూడండి రా అని చెప్పి ఆయన దగ్గర ఉన్న సహచరులను పంపిస్తా ఉన్నాడు. అయితే బిడ్డలారా, ఎప్పుడైతే కర్ణపిశాచి దగ్గరికి పోయారో, కర్ణపిశాచి ఏమన్నదో తెలుసా? మీరు చెప్పండి, ఏముందో చదవండి, మాట చదవండి. ఎంతది? ఓహో, ముసలోళ్ళు.
స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సౌలు ఎవరు అనగా దయ్యముల దగ్గర విచారణ చేసేవాడు. దేవుని పిల్లలు ఎక్కడ విచారణ చేయాలో తెలుసా? చదవండి 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. 2 సమూయేలు 2వ అధ్యాయం మొదటి వచనం. దావీదు ఎక్కడికి పోయి విచారణ చేస్తున్నాడు? దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడంట. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయువాడు. హల్లెలూయా. అమ్మా ఎక్కడ విచారణ? దేవుని దగ్గర. సౌలు కర్ణపిశాచి దగ్గర విచారణ చేస్తున్నాడు. దావీదు మీ కుటుంబం ఇప్పటి నుంచి ఎక్కడ విచారణ చేయాలన్నా? విచారణ అంటే ఏంటి? దేవుని దగ్గర ఆలోచన తీసుకోవాలా, దేవునితో మాట్లాడాలా, దేవుని సందులో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండాలా. దీని ద్వారా మీ విచారాలన్నీ కొట్టబడతాయి. మీరు విచారం చేస్తే మీ విచారములన్నీ కొట్టబడతాయి, కొట్టివేయబడతాయి యేసు నామములో. దేవుడు మీ కట్టి కృపను అనుగ్రహించును గాక. అమ్మా ఈ సౌలు దేవుణ్ణి ఆరాధించేవాడు కాదమ్మా. ఎవరు? అందుకని ఒక్క పాట కూడా పాడలా. కానీ దావీదు సుమారు 70 కీర్తనల వరకు పాడాడమ్మా. ఎన్ని కీర్తనలు? 70 కీర్తనల వరకు పాడాడు. సౌలు మనోడేంది దయ్యం పట్టినా కానీ దావీదుని పిలుచుకొని పాటలు పాడించేవాడు. వేనా వాయించుకుంటా ఏడోగాడు కూర్చుంటారులే. ఒరే చేత ఏడోగాడు కూర్చోండి, తిరుగు. హల్లెలూయా. అమ్మా దావీదుకు ఒక రోజు దయ్యాలను పడితేమ్మా దావీదుని పిలిపియంట్రా అంటే పోయి దావీదు నా శత్రువు, నేను పిలవను అంటే లేదయ్యా పిలవాల్సిందే దావీదుని. దావీదును పిలిపిస్తేనే, దావీదు వీణ వాయిస్తేనే, దావీదు పాట పాడితేనే నీలో ఉన్న దయ్యాలు పోతాయని చెప్పాడు. ఎవరు? స్తోత్రం. హల్లెలూయా. అమ్మా నా క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరికీ చెబుతున్న మాట, దావీదు మాత్రం కీర్తనలు పాడువాడు. మనం కీర్తనలు పాడువారముగా ఉండాలి. ఇప్పుడు మీరు ఎట్టున్నారు? సంతోషంగా ఉన్నారా, బాధకున్నారా? విజయ్ సంతోషంగా ఉంటే ఏం చేయాలో చదువు. మీలో ఎవరికైనా బాధ వచ్చిందా? 4వ వచనం చదవండి. నాలుగో అధ్యాయం చదువు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన ప్రార్థన చేయి. ఇప్పుడు మీకు సంతోషమేగా ఈ ఇల్లు? కొంచెం నా బాధ ఏమా సంతోషంగా ఉందా, బాధకుందా? సంతోషంగా ఉంటే ఏం చేయాలంట? పాటలు పాడుకుంటూ తిరగాలి ఇంట్లో ఇప్పటి నుంచి. మీరు ఇంకా ఏ కీర్తన చెప్ప? ఎట్టాంటి స్థలము దొరికింది వాయమ్మో వాయం. ఈ కీర్తన కాదు. ఎదియో నీకెంత మాత్రము హాని చేయదు, సర్వశక్తుడు నీకు ఉన్నాడు. ఎదియో నీకెంత మాత్రము హాని చేయదు, సర్వశక్తుడు నీకు ఉన్నాడు. ఆయనే మన బలము, ఆయనే
ఆధారము. అందరూ మనసారా పాడండి. ఈ సంతోషకరమైన శుభ దినాన అందరూ పాటలు పాడుతూ మన సంతోషాన్ని వ్యక్తపరుద్దాం. ఎదియో నీకంత మాత్రము హాని చేయదు, సర్వశక్తుడు నీకు తోడుగా. ఎదియో నీకంత మాత్రము హాని చేయదు, అరచేతిలో నన్ను చెక్కుకొట్టివే, కంటి పాపలా నన్ను కాయుచుంటివే. అరచేతిలో నన్ను చెక్కుకొట్టివే, కంటి పాపలా నన్ను కాయుచుంటివే. నీ ప్రేమనే విడిచి బ్రతుకగలనా, శాశ్వత ప్రేమను పొంది నే బ్రతుకనా. నీ ప్రేమనే విడిచి బ్రతుకగలనా, శాశ్వత ప్రేమను పొంది నే బ్రతుకనా. ఆయనే మనలను చెక్కుకున్నదే, ఆయనే మనలను కాయుచున్నది, ఆయనే మనలను బ్రతుకమన్నది, ఆయనే మనలను బ్రతికించినది, ఆయనే మనలను చెక్కుకున్నది, ఆయనే మనలను కాయుచున్నది, ఆయనే మనలను బ్రతుకమన్నది, ఆయనే మనలను బ్రతికించినది. ఇదియో నీకంత మాత్రము హాని చేయదు, సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇదియో నీకంత మాత్రము హాని చేయదు. ఎంతమంది వచ్చినా నీకేం కాదు, ఎవరు వ్యతిరేకంగా నీకేమి కాదు. ఆయనే మన బలము, ఆయనే నీకెవ్వరి తోడవసరం లేదు, దేవుడే నీ ఆధారం. ఆయనే ప్రాకారము, నీ చుట్టూ అయిన ప్రాకారం. నీవు అతిశయించబోతున్నావు. ఆయనే మన బలము, ఆయనే ఆధారము, ఆయనే ప్రాకారము, ఆయనే మన అతిశయము. ఇదియో నీకంత మాత్రము హాని చేయదు. ధనులైన వారు గతించగా, ధనమున్న వారే మరణించగా. ధనులైన వారు గతించగా, ధనమున్న వారే మరణించగా. అల్పులైన మమ్ము కరుణించిన, చిన్నానేడు ఏకరీతిగా ఆమెచ్చ నిలచిన. అల్పులైన మమ్ము కరుణించిన, చిన్నానేడు ఏకరీతిగా ఆమెచ్చ నిలచిన. ఆయనే మనలను ఘనపరచినది, ఆయనే మనలను హెచ్చించినది, ఆయనే మనలను కరుణించినది, ఆయనే మనలను నిలబెట్టినది, ఆయనే మనలను ఘనపరచినది, ఆయనే మనలను హెచ్చించినది, ఆయనే మనలను కరుణించినది, ఆయనే మనలను నిలబెట్టినది.
ఏదియో నీకెంత మాత్రము హాని చేయదు. సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏదియో నీకెంత మాత్రము హాని చేయదు, అదైతే చేయదు. నీకు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, హల్లెలూయా. దేవుడు మీకు తోడై ఉన్నాడు నాన్న. ఏది ఇక్కడ మిమ్మల్ని ఎంత మాత్రం హాని చేయకుండా, ఏ పరిస్థితుల వలన మీరు జనకకుండా భయపడకుండా దేవుడు మీ చుట్టూ ప్రాకారంగా ఉన్నాడు. ఈ ఇల్లు యెహోవా చేతనే కట్టబడింది. ఆయన బలం చేతనే, ఆయన జ్ఞానం చేతనే దేవుడు మిమ్మల్ని ఈ రోజున ఈ రీతిగా ఉంచాడు. ఒకప్పుడు గూడు లేక, ఒకప్పుడు అద్దెలలో బ్రతికిన మిమ్ములను దేవుడు ఈరోజు స్థిరపరిచాడు. ఈ రోజుకు దేవుడు ఈ స్థానమునిచ్చాడు. దేవుడు మీకు ఇచ్చిన ఈ స్థానాన్ని కాపాడుకోండి. దేవుడిచ్చిన ఈ స్థాయిలో మీరు నమ్మకంగా ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన ఈ స్థాయిలో ప్రభువును కీర్తించండి, కీర్తనలు పాడండి, ఉపకారము చేయండి, ప్రభు కొరకు నిలబడండి, ప్రభు కొరకు పరిగెత్తండి. నా దేవుడు మీతో నిలిచి నడిపించి కాపాడును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.